అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బాబు. 22A సమస్యకు సంబంధించి నిన్న మంత్రి గారు మాట్లాడారు. 2 జీవోలు కూడా ఇచ్చారు. యాక్చువల్‌గా ఏదైతే ప్రధానమైన సమస్య ఉందో 22A అదొచ్చి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 2015లో ఒకసారి, 2018లో ఒకసారి. అంటే 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌కి సంబంధించి 2016 నుంచి 22Aలో పెట్టారు. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌కి సంబంధించి 2019 నుంచి 22A బ్యాన్‌లు పెట్టారు. దీంట్లో లక్షల ఎకరాలు స్థలం ఉంది అని పోరాటం చేస్తూ ఉంటే, ఇంక ఫర్దర్‌గా ఆ విధంగా ఎట్టంటే పెట్టడానికి వీలవదు. మేము అయన్నీ స్ట్రిక్ చేసేసినాం అనే విధంగా గవర్నమెంట్ మాట్లాడుతుంది. అది వెళ్ళి కొంతమంది కలెక్టర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట అంటే, మంత్రివర్గ సమావేశంలో ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి పెట్టారో తిరిగి తీయాలంటే కూడా మంత్రివర్గ సమావేశం పెట్టి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ లక్షల ఎకరాలను తీయడానికి అవుతుంది అంటున్నారు. తిరిగి దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? ఖచ్చితంగా 22A అనే సమస్య పరిష్కారం కాదు కదా. ఏదో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని దీన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామనే విధంగా ప్రభుత్వం ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా శోచనీయమైన అంశం. నేనేమంటానంటే, మనకు మిగిలింది తిరిగి మన ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయడం ఒకటే. ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్య ఏముందో సెల్ఫీ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మిగిలిన ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో దాంట్లో అప్లోడ్ చేయండి. ఆ అప్లోడ్ చేసేటప్పుడు #22A రోల్బ్యాక్ 22A అని హ్యాష్ట్యాగ్తో వీడియోస్ని పోస్ట్ చేయండి. దీంతో పాటుగా CFL వెబ్సైట్ 22A రోల్బ్యాక్ 22A.in ఒక వెబ్సైట్ ఉంది. ఫేస్బుక్లో కూడా 22A రోల్బ్యాక్ 22A అని మీరు సెర్చ్ చేసినప్పుడు ఫేస్బుక్ కనిపిస్తుంది. దాంట్లో ఈ వీడియోస్ని పోస్ట్ చేయండి. దీని ద్వారా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకుని రావడానికి అవుతుంది. మీరు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడానికి నేను కొన్ని సూచనలు చేస్తాను. ఫర్ సపోజ్ నా ఇష్యూని అనుకోండి. నా పేరు డాక్టర్ బాబు. నేను తిరుపతి వాస్తవ్యుడిని. తిరుపతిలో నివాసం ఉంటున్నాను. మండలం తిరుపతి అర్బన్ కింద వస్తుంది. లేదు మీ సమస్య ఎక్కడుందో ఆ ఏరియాని తెలియజేయండి. అంటే ఇప్పుడు నాకున్న సమస్య తిరుపతి రూరల్ దామినేడ్ అనే విలేజ్కి సంబంధించి సర్వే నంబర్ 39/9 సంబంధించిన స్థలాన్ని పట్టా అని రెవెన్యూ రికార్డులో ఉంటుంది. ఏదైతే 22A బ్యాన్లో ఉంటుంది. సో 22A బ్యాన్కి సంబంధించి మనం ప్రొహిబిటెడ్ లిస్ట్లో చూసినప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే దాంట్లో ఎవరైతే ప్రొహిబిటెడ్ పెట్టారో అది రిజిస్ట్రేషన్కి సంబంధించిన సబ్ రిజిస్టర్ అని ఒక దగ్గర ఉంటుంది, కలెక్టర్ అని ఒక దగ్గర ఉంటుంది, 2015 అని ఒక దగ్గర ఉంటుంది, 2018 అని ఒక దగ్గర ఉంటుంది. సో అసలు నిజానికి నా స్థలాన్ని ఎందుకు 22Aలో పెట్టారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఇన్ని సమస్యలు చూస్తున్నా కానీ నాకు అర్థం కాని విషయాలు. రెండో విషయం ఏంటంటే, నా స్థలానికి సంబంధించి అది ఏదైతే లోకల్ బాడీ అథారిటీ టుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దాని అప్రూవల్ కూడా చేసింది. 1987లోనే టుడా అప్రూవల్ చేసింది. మరి ఒక స్థలాన్ని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ చేసిన తర్వాత అప్రూవల్ ఉంటే ఎవరు చూసుకోకుండా ఇచ్చారా? అంటే ఎక్కడ సమస్య ఉంటుంది? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నాకే కాదు, చాలా టుడా అప్రూవల్ అయిన ప్లాట్స్ చాలా వరకు మళ్ళీ 22Aలో. దీనివల్ల ఏం సాధిస్తుంది గవర్నమెంట్? టుడా అప్రూవల్కి ఎందుకు డబ్బు కట్టుకునింది? మరి ఆ డబ్బన్నా వెనక్కి ఇవ్వాలి కదా. ఎన్నిసార్లు చెప్పినా గవర్నమెంట్లో మార్పు రావడం లేదు. దయచేసి ప్రజల్ని వేధిస్తే పరిపాలన మారుతుందని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి వేస్తున్నారు. కానీ తరాలు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తలరాతలు మారడం లేదు. కాబట్టి ఏదైతే ప్రతి పేదవాని గొంతుకు కావాలని, పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ కావాలని CFL రోల్బ్యాక్ 22A ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది. సో మీ సెల్ఫీ వీడియోలో ఈ విషయాలన్నీ, అంటే మీ పేరు, మీ స్థలానికి సంబంధించిన వివరాలు, సమస్య ఏంటి, 22Aలో ఎందుకు పెట్టింది మీకు తెలుసుంటే అది, దాంతోపాటుగా మీ దగ్గర ఎవిడెన్స్ కింద ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రభుత్వం వెబ్సైట్లో ఏ డాక్యుమెంట్స్ని చూపిస్తాను,
ఇవన్నీ ఒక సెల్ఫీ వీడియో చేసి దయచేసి రోల్ బ్యాక్ 22A అని హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ డాక్టర్ బాబు.